మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు రూరల్ మార్కాపురం పంచాయతీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఆశ్రమం హాస్పిటల్లో బిల్డింగ్ పై నుంచి దూకి రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు న్యూజివీడు నియోజకవర్గంలోని మసునూరి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వేమూరి సత్యనారాయణగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు వారికి కూడా ఆడి 10 చూస్తుంటారు, మేము కూడా 50 చూస్తుంటాం, వాళ్ళు 50 చూస్తుంటారు. ఆ సన్నపోయిన అతను మా బాంబర్ది, మా మేనత్తగారి అబ్బాయి. అతనిది ముసూరు మండలం గుడిపాడు. అతను జ్వరం తగిలి నీరసంగా ఉన్నాడని చెప్పి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పి హాస్పిటల్కి మొత్తం జరిగింది. హాస్పిటల్లో ఇదివరకు 4 రోజులు ఉండేళ్ళాం. తర్వాత మళ్ళీ వాంతులు అవుతున్నాయి, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తామంటే ఇక్కడ డాక్టర్ గారు ఆరోగ్యశ్రీ మీద పెడతాం, బాగా చూస్తామని చెప్పి ఆ డాక్టర్ గారికి పిలిపించడం జరిగింది. ఇక్కడ ఆరోగ్యశ్రీ పెట్టారు, ఐసీలో పెట్టారు, నిన్న పెట్టారండి. ఐసీలో పెట్టిన తర్వాత నిన్న పెట్టారు. ఈ పూట అతను చనిపోయే అరగంట ముందల కొబ్బరి నీళ్ళు తాగాడు, జ్యూస్ తాగాడట. తర్వాత ప్యాస్కి వెళ్ళాడని చెప్పి నర్సులు చెప్తుంది తప్ప మాకు తెలియదు. వాళ్ళ భార్యకి తెలియదు, వాళ్ళ బామ్మతికి తెలియదు. తర్వాత ప్యాస్కి వెళ్ళాడు, గోడ దూకి చనిపోయాడని చెప్పారు.